నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. తెలుగు నేలపై అతిపెద్ద పండుగ సంక్రాంతి తెలుగు లోగిళ్లకు సరికొత్త శోభ తీసుకొచ్చింది. ప్రజలంతా తమ ఇంటి ముందు భోగి మంటలు వేసి సంబరాల సంక్రాంతికి స్వాగతం పలికారు. ఆడపడుచులు వేసిన రంగవల్లులతో ముంగిళ్లన్నీ అత్యంత సుందరంగా మారాయి. గ్రామీణ ప్రాంతాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో పట్టణాలు, నగరాల్లో పల్లె వాతావరణం కనువిందు చేస్తోంది. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోళ్ల పందాలు, ఎద్దుల పోటీలతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా గాలిపటాలతో హుషారెత్తించారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్న వారంతా తమ సొంతళ్లకు చేరుకుని సంక్రాంతి సంబరాలను మనసారా ఆస్వాదిస్తున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో పాత సంప్రదాయాన్ని కొత్తగా పరిచయం చేస్తున్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆ సందడి హుషారే వేరు. గ్రామాల్లో ఎటు చూసినా సందడే కనిపిస్తుంది. భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, ఇలా 3 రోజుల పాటు తెలుగు నేలపై జరిగే అతిపెద్ద పండుగ సంక్రాంతి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. చిన్న పెద్ద అంతా కొత్త బట్టలు ధరించి సంక్రాంతి పండుగ ఉత్సాహంగా చేసుకుంటున్నారు. కొత్త కోడళ్లు, అల్లుళ్ళు, ఆట పట్టించే మరదళ్లు, బంధుమిత్రులతో ఇళ్లన్నీ కలకలలాడుతున్నాయి. పిండి వంటలతో తెలుగు లోగిళ్లు ఘుమఘుమలాడుతున్నాయి. ఉపాధి కోసం దేశ విదేశాలకు వెళ్లిన వారు సొంతూళ్లకు చేరుకుని ఆనందోత్సాహాల నడుమ సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు. సొంతూళ్లకు రాలేకపోయిన అనేక మంది తామున్న ప్రాంతాల్లోనే సంక్రాంతి పండుగ వైభవంగా జరుపుకుంటున్నారు. సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది అందమైన రంగవల్లులు. ఈ 3 రోజులు వాకిళ్లన్నీ రకరకాల ముగ్గులతో కనువిందు చేస్తాయి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. పర్వదినాన యువతులు, మహిళలు కొత్త బట్టలు ధరించి ముంగిళ్లను సప్తవర్ణ శోభితం చేస్తారు. రంగవల్లుల మధ్యలో చేరిన గొబ్బెమ్మలు సంప్రదాయాన్ని కళ్లకు కట్టాయి. వాకిళ్లన్నీ పసుపు, కుంకుమలు, పచ్చని తోరణాలతో ఆహ్లాదకరంగా మారాయి. పాటే పంచామృతం, మనసే బృందావనం, తడితేనే ఒళ్ళు జల్లు, మాటే మకరందము, చూపే సిరిగంధము, చిరునవ్వే స్వాతి జల్లు. ఈసారి తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి సరదాల సంక్రాంతికి ఘనస్వాగతం పలికారు. ఇంట్లోని పాత వస్తువులు భోగి మంటల్లో వేశారు. తమలోని ఆహాన్ని పారదోలి భాగ్యాలు ఇవ్వాలని, కొత్త వెలుగులు నింపాలని కోరుకున్నారు. వచ్చిందే తుమ్మెదా, హై సరదాలు తెచ్చిందే తుమ్మెదా, హై కొత్త ధాన్యం. పట్టణ ప్రాంతాల్లోని కొన్ని కాలనీల ప్రజలు సమూహంగా ఏర్పడి మరీ భోగి పండుగ సంబరంగా చేసుకున్నారు. తమలోని ఐక్యతకు సంక్రాంతే నిదర్శనంగా వారు భావిస్తున్నారు. ఊరంతా ఉల్లాసం. హరిదాసు కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు, తెల్లవారుజామునే జంగమదేవరల జేగంటలు, ఢమరుక నాదాలు తెలుగు లోగిళ్లకు సరికొత్త శోభ తీసుకువచ్చాయి. రంగురంగుల వస్త్రాలు ధరించిన గంగిరెద్దులు తమ విన్యాసాలతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హరిదాసుల కీర్తనలు తెలుగు సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు పదిలం చేశాయి.
పల్లెలే కాదు నగరాలు పట్టణాల్లో సైతం గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసుల కీర్తనలతో సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడ సంక్రాంతి పండుగ విశిష్టత చాటుతూ సంప్రదాయాలు గుర్తు చేసేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. చిన్నారులకు భోగి పండ్లు పోయడం, గాలిపటాలు ఎగురవేసి ఆనందోత్సాహాలు పంచుకున్నారు. ఈరోజు దేశమంతలో అన్ని ప్రాంతాల్లో అస్సాంలో బిహు, తర్వాత వెస్టర్న్ ఇండియా మహారాష్ట్ర మకర సంక్రాంతి, గుజరాత్లో ఉత్తరాయణ్, సౌత్ ఇండియాలో పొంగల్, మన ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన పండుగ ఉన్న మకర సంక్రాంతి, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ అక్కడ చూస్తే లోహరి, ఈ అన్ని ఏరియాల్లో ఈరోజు ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది. మనం కూడా మన ఆంధ్ర వాళ్ళు అందరూ, తెలుగు వాళ్ళు అందరూ కూడా సొంత ఇంటికి వచ్చి ఈ పండుగ సెలబ్రేట్ చేస్తున్నారు. పండుగ వేళ హైదరాబాద్ శిల్పారామం కూడా గ్రామీణ కళ సంతరించుకుంది. సంక్రాంతి కోసం మరింత సుందరంగా ముస్తాబైంది. అలనాటి విశేషాలను నగరవాసులకు గుర్తు చేస్తోంది. పండుగకు సొంతూళ్లకు వెళ్లలేకపోయిన ఎంతో మంది కుటుంబ సమేతంగా వచ్చి సరదాగా గడిపేందుకు వేదిక అయింది. అక్కడ కూడా గంగిరెద్దులు విన్యాసాలతో సందర్శకులను కట్టిపడేశాయి. కళాకారులు డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ఆకట్టుకున్నారు. సిద్ధేశ్వర సాంబశివుని కరుణ గలుగు కోటిపల్లి సోమన్న ద్రాక్షారం భీమన్న కాశీలోన నీ పేరు నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో. అందరూ శుభంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ భోగ భాగ్యాలతో భాస్యలాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి జంగమ దేవరం నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో. ఈ రోజు చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి. మళ్ళీ మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చూస్తున్నట్టయితే మనము ఒక సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయి మనకు ఏదైనా వెతుక్కోవాల్సి వస్తుందండి. ఇప్పుడు ఒకప్పుడు డబ్బులు లేకపోతుండే కానీ ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కానీ మనుషులు లేరు మన చుట్టూ. మనము ఒంటరి వాళ్ళం అయ్యాము. ఒకప్పుడు డబ్బులు ఒక్కటే లేకపోతుండే కానీ చుట్టూ ఒక సంపద ఉండేది. అంటే అందరూ బంధువులతోని కలకలలాడుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్దామా అని ఉండేది. ఎప్పుడెప్పుడు వస్తుందా సంక్రాంతి, ఎప్పుడెప్పుడు భోగి మంటలు వేసుకుంటామా అని చాలా సంతోషంగా ఎదురు చూసేవాళ్ళము. ఇప్పటి కాలం అలాంటి పరిస్థితులు లేవు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు. సంక్రాంతి పండుగ మరో ప్రత్యేకత కోడి పందేలు. ఆంక్షల మధ్యనే అనేక ప్రాంతాల్లో ఈసారి కూడా జోరుగా సాగాయి ఈ కోడి పందేలు. కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆ హడావుడి మరింత ఎక్కువగా కనిపించింది. సంక్రాంతి సరదాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో సంప్రదాయ క్రీడ ఎద్దుల బండి బండలాగుడు పోటీలు. సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన బండలాగుడు పోటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒంగోలు జాతి ఎడ్ల జతలు పాల్గొన్నాయి. పోటీలు తిలకించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ప్రకాశం జిల్లాలో పండుగకు ముందే ఆ సందడి మొదలైపోయింది. ఇక చిన్నారులు, యువత ఆటపాటలు సరే సరి. క్రికెట్ పోటీలు, రంగురంగుల పతంగులు ఆకాశంలో హరివిల్లు నల్లాయి. హైదరాబాద్లో చిన్నా పెద్ద డాబాలపైకి చేరి పతంగులతో సందడి చేశారు. పరేడ్ మైదానంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్లో అత్యధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు. తిరుపతిలో గాలిపటాల వేడుక నిర్వహించారు. గాలిలో ఎగురుతూ వివిధ రకాల గాలిపటాలు ముచ్చటగొలిపాయి. మేఘాలను అందుకోవడానికి ప్రయత్నించాయి.
కృష్ణా జిల్లా నాగాయలంకలోని శ్రీరామ పాదక్షేత్రం వద్ద రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పడవ పోటీలు కన్నుల పండుగలా సాగుతున్నాయి. కృష్ణమ్మ గలగలలు, నవలంక అందచందాలను చూస్తూ పర్యాటకులు మురిసిపోతున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఇంతటి ఆనందాన్ని తీసుకువచ్చే సంక్రాంతికి పెద్ద చరిత్రే ఉంది. సంక్రాంతి పండుగకు హైందవ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకత ఉంది. పురాణాల్లోనూ ప్రాశస్త్యమున్న ఈ పర్వదినం వెనుక అంతే స్థాయిలో శాస్త్రీయ దృక్పథాలు ఉన్నాయి. మారే ఋతువులను బట్టి మన దేశంలో జరిగే ప్రతి పండుగకు ఆధ్యాత్మిక, వైజ్ఞానిక విశిష్టతలు ఉంటాయి. అందుకేమాత్రం భిన్నమైంది కాదు మకర సంక్రాంతి. ఇంకా చెప్పాలంటే అన్ని పండుగల కంటే ఎంతో గొప్ప వైశిష్ట్యాన్ని కలిగింది పెద్ద పండుగ. అందుకు కారణం పురాణ గాథలే కాదు, ఈ పండుగ జరుపుకునే విధానం మాటున అంతర్లీనంగా దాగి ఉన్న మేనేజ్మెంట్ పాఠాలు కూడా.